లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెయిడ్ పిఆర్. ఒరే బాబు మీరు డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళన్నా కనీసం సినిమాలో ఉన్నది చెప్పండి రా నాయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిల్రుబా మూవీ టీమ్ ఫర్ టేకింగ్ అన్ అస్టానిషింగ్ అమేజింగ్ క్రేజియస్ట్ డెసిషన్ for saving the audience, not releasing the movie on February 14th, the initially planned that date. Thank you so much. You saved us. ఎందుకంటే ఒకే రోజు రెండు పెద్ద పెద్ద గుణపాలను తట్టుకోలేడు ఎవడు. ఆ మోడల్ ఇది కూడా ఆ రోజు రిలీజ్ అయి ఉంటే మాత్రం శవాలు లేసేది థియేటర్లో. ఫస్ట్ హాఫ్కి నా లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోయాడు, ఫస్ట్ హాఫ్లో సగం అయిపోయిన అప్పటినే నా రైట్ సైడ్ వెళ్ళిపోయాడు, ఇంటర్వెల్కి నా ముందు బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ చాప్టర్ చెప్పాలి. ఎందుకు మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తారు నాకు అసలు అర్థమై చావదు. ద బిగ్గెస్ట్ బ్లెండర్ విశ్వక్ సేన్ అండ్ కిరణ్ కరెంట్లీ డూయింగ్. ఎందుకు చెప్తాను, చాలా సింపుల్ చెప్తాను, సో చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలు చెప్పాలి. వై ఆర్ యూ స్మైలింగ్ ఇన్ ది యాక్షన్ సీక్వెన్స్? సల్మాన్ భాయ్ చేస్తాడనమాట ఇలాంటివి హిందీలో. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ కూడా చెప్తాను నేను. అంటే నా అబ్జర్వేషన్ స్కిల్స్ అంత బాగున్నాయి అనుకో మీరు అనుకోవచ్చు. కావాలంటే మీరు హాస్టల్కి వెళ్తారు కదా ఫైట్ చేయడానికి, కుర్చీలో కూర్చుంటారు, కుర్చీ వెనక్కి బెండ్ అయ్యిద్ది, వెనక్కి బెండ్ అయ్యి పాజ్ చేయను ఆ ఫ్రేమ్ని, మీరు నవ్వుతున్నారు. రెండోది, ఇది ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్లో సంబంధమే లేకుండా సాంగ్ ప్లే అయ్యిద్ది కదా సెకండ్ హాఫ్లో, ది ఫస్ట్ సాంగ్ లవ్ సాంగ్. అక్కడ మీరు స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు డ్యాన్స్ చేసేటప్పుడు అమ్మయ్య మొత్తానికి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మంచిగా పల్లిగా అనిపించినాయి ఎంటైర్ మూవీ మీద. ఇంకా రెస్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ ఎ స్క్రాప్, లిటరలీ స్క్రాప్. Save your precious money, have a wonderful biryani, have a good sleep man. ఫస్ట్ హాఫ్ ఏముండదు, హీరో వెనకాల పడిద్ది, రొట్ట లవ్ స్టోరీ, సంబంధం లేకుండా ఫైట్లు అంతే. సెకండ్ హాఫ్ హీరోయిన్ వెనకాల పడతాడు, రొట్ట లవ్ స్టోరీ, మళ్ళీ ఏముండదు. మధ్యలో వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేసిద్ది, బట్ నథింగ్ స్పెషల్, ఏమి ఉండదు. ఫేస్లో ఎక్స్పీరియన్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ స్క్రీన్ ప్లే. దీంట్లో అడిషనల్గా ఇద్దరు పెద్ద జోకర్లు అనమాట. ఒకడు వస్తాడు కాలేజీలో ఉండే స్టూడెంట్ అనమాట, ఆడు వచ్చేది కొట్టించుకోనికి తప్ప దేనికి భయంకరాడు. ఇంకా రెస్పెక్ట్ఫుల్గా ఇంకా బయట. ఇప్పుడు మూవీ గురించి కాబట్టి ఇలా మాడుతున్నా. అన్నయ్య మీరు ఎందుకు అసలు ఆ రోల్ని యాక్సెప్ట్ చేశారు చెప్పండి, ఎందుకు అన్నయ్య మీకు చెప్పండి, ఏమన్నా ఉపయోగం ఉంది అసలు ఆ రోల్ వల్ల, ఎందుకు యాక్సెప్ట్ చేశారు నాకు అర్థం కావట్లా. అండ్ సెకండ్ జోకర్, సినిమాలో జోకర్ అనే పెట్టేశారు వాళ్ళ టైటిల్, విలన్ అనమాట. ఎందుకు వచ్చా అసలు నువ్వు, ఎందుకు నువ్వు అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, కేకలగటం ఏంటి, ఎందుకు అసలు ఏమైనా ఉపయోగం ఉందా, ఎందుకు? ఇంక ఇది పక్కన పెట్టేద్దాం. విశ్వక్ సేన్ అండ్ కిరణ్ మీ ఇద్దరు కూడా మాస్ ఇమేజ్ కోసం ఎందుకంత పరితెప్పిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మీకు బిగ్గెస్ట్ సాలిడ్ ఐ ఓపెనర్ లెసన్ ఒకటి మీకు చెప్తాను, చిన్నవాడినే బట్ ఎగ్జాక్ట్గా చెప్తాను మీకు పాయింట్. ఈ కరెంట్ జనరేషన్లో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ మాత్రమే నడుస్తాయి. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే. ప్రీవియస్ జనరేషన్ అంటే సీనియర్ హీరోస్, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన లైఫ్లో ఆయన కెరియర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ అదే. మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ఫిల్మ్స్ అన్నీ మాసే, వన్ సైడ్ కొడుడు, పంచ్ డైలాగ్స్ అంతే అనమాట, ఎప్పుడు అదే ఉండేది. ఓకేనా? ఇప్పుడు ఆయన కొంచెం ట్రాక్ మార్చారు, టెక్నికల్గా ఫిల్మ్ క్వాలిటీ వైజ్గా లుక్స్ వైజ్గా చాలా బాగా వస్తున్నారు ఇప్పుడు, కానీ కలెక్షన్ రావట్లేదు. రీసెంట్గా డాకు మహారాజ్ కూడా ఎందుకు ఆడియన్స్లో ఒక సాలిడ్ టెంప్లెట్ మైండ్లో క్రియేట్ అయిపోయింది. అరే బాలకృష్ణ ఫిల్మ్ అంటే ఏంట్రా, 4 డైలాగులు ఉంటాయి, పంచ్ డైలాగ్స్ ఉంటాయి, వన్ సైడ్ కొడుడు, అసలు సింక్ ఉండదు, గాల్లోకి లేసేసి అవ్వాలి, ఇంకా కత్తి అదే గొడ్డలేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. ఇలాంటి టెంప్లెట్ అనేది ఆడియన్స్లోకి బాగా కూరుకుపోయింది. ఆయన క్రియేట్ చేసిన స్టాంప్ అనేది అంత బలంగా వెళ్ళిపోయింది ఆడియన్స్లోకి. దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆయనకి ఇప్పుడు అలా వస్తుంది. అఖండ ఎందుకు వర్కౌట్ అయింది? స్పిరిచువల్ టచ్, అఘోరా కరెక్ట్ సింక్ అయినాయి అనమాట, అందుకని వర్కౌట్ అయింది బాగా. సో డాకు మహారాజ్ కలెక్షన్స్కి రాకపోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. ఇప్పుడు మీరు కూడా మాస్ ఇమేజ్ కోసం పరితెప్పిస్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఎంతమంది యాక్సెప్ట్ చేశారు చెప్పండి? అసలు ఇప్పుడు దాకా మీరు ట్రై చేసిన ఫిలిమ్స్లో జనాలకి ముందు చిరాకు వస్తుంది, ఎందుకు ఇంత ఫోర్స్డ్గా మాస్ ఇమేజ్ కోసం పరితెప్పిస్తున్నారు. నాకు తెలిసి ఇంత ఓపెన్గా ఎవడు కూడా ఉన్న నిజం చెప్పడు.
హ్యాపీగా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేసుకుంటే చాలా మంచిది. అంతే సింపుల్. ఇంతకు మించి అసలు మన పెద్ద డిస్కషన్ పెట్టుకోవాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పెయిడ్ పిఆర్. మీరు డబ్బులు ఇచ్చి రివ్యూస్ని బాగా లేపుతున్నారు, బాగా కొనేస్తున్నారు, ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చేశారు. అది ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ పర్టికులర్గా కిరణ్ అబోరం గారికి, విశ్వక్ సేన్ గారి రూట్లోకి మాత్రం రావద్దు. ప్రతి ప్రీలీజ్ ఈవెంట్లో ఏదో సింపతి, ఏదో కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని ఫిల్మ్కి హైప్ బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆయన మీద ఎంత బ్యాడ్ నేమ్ ఉందో మీకు తెలియట్లేదు. మీ పక్కన ఉన్న వాళ్ళన్నా చెప్పాలి మీకు. ఇప్పుడు ఎందుకంటే మీరు హీరో, ఒక యాక్టర్, అన్నిటి మీద మీరు ఫోకస్ చేయలేరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ మీ చుట్టుపక్కల స్టాఫ్ అన్నా మీకు చెప్పాలి, అనే వద్దనయ్య ఆయనకి అట్లా బ్యాడ్ నేమ్ వచ్చింది, ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేసేసి చేస్తున్నారు, మీకు తెలుసు ఆ విషయం. బట్ ఆ రూట్ కరెక్ట్ కాదు. మన సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఏదో చేద్దాం మనం, అంతేగాని వాంటెడ్గా అన్నెసరీ స్టఫ్ పెట్టుకుని మళ్ళీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం ఇవన్నీ వద్దు, అనవసరం. సో మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు అన్నెసరీగా. నెక్స్ట్ ఫిలిం ఏంటంటే ఇది బంద్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, విజయ్ దేవరకొండ. ఓకేనా, ఆయన ఏదైనా తప్పు చేస్తే ఇన్స్టెంట్గా ఆయనకి మొత్తం బాగా కూర్చొని ఆలోచించుకొని ఎమ్మటి దాన్ని రెక్టిఫై చేసుకుని చూస్తాడు. లైగర్ సినిమాకి విపరీతంగా ఇంటర్వ్యూస్ కానీ ఈవెంట్స్ కానీ హైపర్ యాక్టివ్ హైపర్ ఎనర్జీతో విపరీతంగా ఎన్నెన్నో డైలాగ్స్ చెప్పారు. ఆయన చేసిన మిస్టేక్ ఎంత పెద్ద బ్లెండర్ అని చెప్పేసి నెక్స్ట్ ఫిలిం దగ్గర నుంచే బాడీ చేంజ్ ఓవర్ కానీ ఇంటర్వ్యూస్ మనం ఎంతవరకు మాట్లాడాలి అంతే మాట్లాడదాం, పని చూసుకుని వెళ్ళిపోదాం, టక్ మన అయిపోయింది, ఎక్స్ట్రా స్టఫ్ వద్దు. బట్ విశ్వక్ సేన్ కానీ ఇప్పుడు మీరు కానీ కొంచెం ఆ రూట్లోకి వస్తున్నారు, మారండి, వద్దు, ఫోకస్ ఆన్ ది కంటెంట్, దట్స్ ఇట్. మిగతా మొత్తం అయితే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా డబ్బులు తీసుకొని ఈ సినిమా గురించి బాగా విపరీతంగా చూశాను, మామూలు కూడా కాదు. పెయిడ్ రివ్యూస్ ప్రీమియర్స్ వేశారు కదా, ఒరే బాబు మీరు డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళన్నా కనీసం సినిమాలో ఉన్నది చెప్పండి రా నాయన. లేని ఎందుకు చెప్తున్నారు? ఆ ఫైట్ సీక్వెన్స్లో విపరీతంగా అడ్వెంచర్ రష్తో వెళ్ళిపోతున్నాయి. నా బొచ్చు వన్ సైడ్ కొడు వచ్చి కొట్టించుకుంటున్నాడు, అంతే కదా. దీంట్లో ఏముంది అడ్రినల్ రష్ అనేది? ఎక్కడన్నా అడ్రినల్ రష్ అంటే రప్ప లేదంటే కనుక సలార్లోది, మనం చెప్పుకుంటూ పోతే ఆలోచించుకోవాలి, 1 by 1 వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నాయి. నార్మల్గా రెగ్యులర్గా కొట్టుకొని వచ్చి దాన్ని అడ్రినల్ రష్ ఏంటారా? ఏం ఇంకెంతకు మించి చెప్పుకోడానికి ఏం లేదు, దాట్స్ ఇట్ అంతే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది నో స్టార్ ఏం లేదు, ఎందుకంటే హానెస్ట్ వర్క్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, నథింగ్, జీరో, ఎంటీ. మర్చిపోయాను, మీకేం మాయరాగం వచ్చింది? లౌడ్ నాయిస్ అంటున్నాను. అంత లౌడ్ నాయిస్ ఎందుకు నాన్న? యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఎవరి బాగాలేదు, ఎవ్రీబడి ఈజ్ ఆర్టిఫిషియల్, సింగిల్ ఎక్స్ప్రెషన్. సో అంతే. ప్రొడక్షన్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు, సినిమాటోగ్రఫీ ఇట్స్ ఓకే. That's review on Dilruba. And that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.